మహేష్ బ్యాంకు, ఏఎస్ రావు నగర్, వందల మంది కస్టమర్లు, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. బట్ భద్రత లేదు, సీసీ కెమెరాలు లేవు, అలారం మోగలేదు, కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. ఇంకేముంది, దొంగలు చొరబడి తాపీగా దోచుకెళ్లారు. మొదట 4 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారని వార్తలొచ్చాయి. భారీగా బంగారం పోయిందని పుకార్లు హల్చల్ చేశాయి. చివరికి బంగారు ఆభరణాలు మాత్రమే పోయాయని ఫైనల్ చేశారు అధికారులు. చేతులు కాలేక వచ్చి ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ జరుగుతుందండి. క్యాష్ అయితే పోలేదు. గోల్డ్ ఎంత పోయిందన్నది లెక్కలేస్తున్నాము. తాళం అయితే తీశారు, అది బ్రేక్ ఓపెన్ చేయలేదు. చూస్తున్నాం. అవునండి, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లేరు ఈ బ్యాంక్ లో. చోరీ జరగడంతో డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. దొంగల్ని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. విచారణ మొదలు పెట్టారు. త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. చోరీ ఇంటి దొంగల పనేనంటున్నారు పోలీసులు. తాళాలు తీసుకుని సైలెంట్ గా వెళ్లి సర్దేశారని చెబుతున్నారు. మార్నింగ్ 9:15 కు మా మేనేజర్ గారు వచ్చారండి బ్రాంచ్ ఓపెన్ చేసేదానికి. లాక్స్ బద్దలు కొట్టున్నాయి. చూసిన తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మారిగా ఉందండి అని చెప్తే, మీరేం ఎంటర్ కావద్దు లోపలికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పాటు లోపలికి ఎంటర్ కాండి అని చెప్పాము. వాళ్ళు అదే పనిగా చేశారు. ఈలోగా మేము కూడా వచ్చేసాము. ఇంకా పోలీస్ టీమ్స్, క్లూస్ టీమ్స్ అన్ని లోపలికి వచ్చాయి. వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. పోయింది బంగారు ఆభరణాలు మాత్రమే కావచ్చు. ఒకే ఒక్క బీరువాలో ఉన్న నగలు ఎత్తుకెళ్లి ఉండొచ్చు. కానీ మిగతా లాకర్లు కూడా పగలగొడితే భారీగా సొమ్ము చోరీ జరిగేదంటున్నారు డిపాజిటర్లు. తమ డబ్బుకి బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాంకు తీరు కూడా నిర్లక్ష్యమే. ఈ బ్యాంకుకు సెక్యూరిటీ లేదని ఈ మధ్యే సైబరాబాద్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. భద్రత కల్పించకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా సరే బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు మండిపడుతున్నారు. తమ హెచ్చరికలు పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. లేదు, డే టైంలో ఉన్న గార్డ్ కూడా మీరు చూసుకోండి, అతను కూడా ఆర్మ్డ్ గార్డ్ లేదు. సో ప్రతిరోజు కనీసం 20-30 lakhs ట్రాన్సాక్షన్ ఉంటుంది బ్యాంక్లో. ఇది పెద్ద ట్రాన్సాక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఇది బ్రాంచెస్లో ఒక ఆర్మ్డ్ గార్డ్ ఉండాలని, సీసీటీవీస్ కెమెరాలు ఉండాలని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సిపి సార్ కూడా చాలాసార్లు చెప్పారు మీటింగ్స్లో, బ్యాంక్ ఆఫీషియల్స్కి కూడా చెప్పారు దాట్ హ్యావింగ్ అ సెక్యూరిటీ గార్డ్ ఇస్ మ్యాండటరీ. తర్వాత సీసీటీవీ కెమెరాస్ కూడా ఉండాలని చెప్పారు. ఏటీఎంలలో జరుగుతున్న దాడుల తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. బ్యాంకు అధికారులను పిలిపించి మరీ ఆదేశాలిస్తున్నారు. అయినా నిర్లక్ష్యాన్ని వదలడం లేదు బ్యాంకు నిర్వాహకులు. దీనిపై డిపాజిటర్లు ఆందోళనలో ఉన్నారు. బ్యాంకులో కూడా భద్రత లేకపోవడంపై మండిపడుతున్నారు.